నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఇప్పుడే గత కొద్దిసేపటి క్రితం శంషాబాద్కి చేరుకుంది. ఇప్పుడు మరికాసేపట్లో ఇంటికి కూడా రాబోతుంది. ఎట్లా చూస్తాం? ఫుల్ హ్యాపీగా చూస్తాం. కడిగిన ముత్యంలాగా పోయింది, అట్లనే పోయింది, అట్లనే వచ్చింది. ఆ రోజు కూడా చెప్పినా నేను, ఈ రోజు కూడా చెప్తున్నా. ఖచ్చితంగా మా కవితక్కను కుట్రపూరితంగా ఆమెను అరెస్ట్ చేశారు. బాపు కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఎట్లయితే లొంగ తీసుకోవాలని చెప్పేసి మోదీ, కాంగ్రెస్, రాహుల్ ఇద్దరు కలిపి చేసినది కుట్ర ఇది. ఆ రోజు మోదీ వస్తుంటే అక్కను అరెస్ట్ చేసిండ్రు. ఆ రోజు మోదీ ర్యాలీ ఉండే, అక్కను అరెస్ట్ చేసిన రోజు. ఈరోజు అక్క ఈరోజు ఎట్లా అంటే తను ఏం చేయకుండా ఏం ప్రూఫ్ చేసిండ్రు. ఈ 5 నెలల అర్థంలో ఏం ప్రూఫ్ చేసిండ్రు అంటే టెర్రరిస్టులను అట్లాంటి వాళ్ళకు, విజయ్ మాల్యా అట్లాంటి వాళ్ళకు కొన్ని వేల కోట్లు చేసుకున్నోని పట్టుకుంటలేరు. ఏమి వీక్కోలేకపోతున్నారు. ఇట్లాంటి మహిళ మీద చూపించారు. ఇదంతా ఒక రాజకీయం చేసిండ్రన్న. రాజకీయం ఎంతవరకు చేస్తారు? సుప్రీంకోర్టులో అయితే మొట్టికాయలు వేసారు. ఒక మహిళకు ఎందుకు ఇయ్యలేదు? బయటికి వెళ్ళి కూడా చేయొచ్చు కదా. బయటికి మీరు బెయిల్ ఇచ్చేసినట్టే అసలు అరెస్ట్ చేయాల్సిన పనే ఉంది. నోటి మాటనే ఎన్నో మాట్లాడతాం, ఫోన్లలో ఎన్నో మాట్లాడతాం, ఎన్నో చేస్తాం. అన్నింటికీ అరెస్ట్ చేసుకుంటూ కూర్చుంటాడా మోదీ? మొత్తం జైళ్ళన్నీ టీఆర్ జైలు మొత్తం నిండిపోతుంది. బీజేపీ వాళ్ళే నిండిపోతారు అలా. అట్లాంటి కేసులు ఉన్నాయి. కానీ అక్కది ఏం ప్రూఫ్ కాలే. కానీ మా అక్క అట్లనే వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు వేసి బయటికి పంపించింది. అక్క ఏమి దోషిలాగా ఏం లేదు, నిర్దోషి అయి మా అక్క మళ్ళీ కడిగిన ముత్యంలాగా వచ్చింది. ఫుల్ హ్యాపీ ఉన్నాం మేము. కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీ వెనకాల ఉంది, చెప్పుతోని కొడతాం కాంగ్రెస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని. ఇద్దరు కలిపే చేసింది ఇది. వాళ్ళిద్దరు కలిపే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ రావడానికే మోదీ. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి మోదీ బండి సంజయ్ని ఎందుకు తీసేసారు? ప్రెసిడెంట్ లాగా అప్పుడు ఎలక్షన్ల ముందు ఎందుకు తీసేసారు? అది తీసేసిన తర్వాత ఇవన్నీ ఎట్లయితే సైలెంట్ చేసిండ్రో ఈరోజు ఇద్దరు పార్టీలు కలిపిండ్రు. రాహుల్ మళ్ళీ అంటే మోదీ ఇద్దరు కలిసే ఉన్నారు. కలిసిండ్రు కాబట్టే ఎక్కడైతే మోదీ లేడు, బీజేపీ గవర్నమెంట్ లేదో అక్కడ వాళ్ళని అది చేయడానికి చూస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిపే మా అక్కను ఈ చేసిండ్రు. ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటారు. ఖచ్చితంగా న్యాయమే, అన్యాయమే అవుతుంది. దీనికన్నా 10 రెట్టుగా మేము పనిచేస్తాము. ఈరోజు ప్రజలలో మొత్తము నెగిటివ్ వచ్చేసింది. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ముసుగులో ఉంటాడు? గాడిది పెద్ద పులి వేషం ఎన్ని రోజులు వేసుకుంటాడు? వర్షాలు పడుతున్నాయి, పోయింది, గాడిది రూపం వచ్చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా పెద్ద పులి కాదు, గాడిదని తెలిసిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మా బాపు కేసీఆరే వస్తాడు.